మెజారిటీ సర్పంచులు గెలవాలి. ఎమ్మెల్యేలకు కావాల్సిన మద్దతు ఇవ్వండి. అభ్యర్థుల ఎంపికలో స్థానిక లీడర్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకురండి. అందుకు కావాల్సిన వ్యూహాలు అమలు చేయండి. ఈ ఫలితాలే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపునకు బాట. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. 2న డీసీసీ అధ్యక్షులు పీసీసీ కమిటీ చైర్మన్ పీసీసీ కమిటీ సమావేశం. రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల్లోని మెజారిటీ సర్పంచ్ స్థానాలు ఎలాగైనా గెలిచేందుకు మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. అందుకోసం ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కావాల్సిన సహకారాలు అందించాలని సూచించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కూడా స్థానిక లీడర్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని కోరినట్లు తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికల పార్టీలకు అతీతంగా జరుగుతున్న గ్రామాల్లో మాత్రం పోటీ చేసే అభ్యర్థులకు పరోక్షంగా పార్టీలు సపోర్ట్ ఉంటుంది. అందుకని తాము బలపరిచే అభ్యర్థి విజయం కోసం పార్టీలు తీవ్రంగా కృషి చేయడం సహజం. ఈ నేపథ్యంలోనే మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలవడం వల్ల పార్టీకి బూస్టింగ్ రావడంతో పాటు ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే అవకాశాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తే ప్రజాపాలన విజయోత్సవాల పేరిట సీఎం జిల్లాల పర్యటన. వచ్చే నెల 1 నుంచి 7వ తేదీ వరకు తొలుత సొంత జిల్లాలోని మక్తల్కు, ఆ తర్వాత మిగతా జిల్లాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం. రెండో రోజు 4,901 నామినేషన్లు దాఖలు. నేటితో ముగియనున్న సర్పంచ్ తొలి విడత నామినేషన్స్. రేపటి నుంచి రెండో విడత ప్రారంభం. ఇక్కడ నిరుద్యోగులు ఏమైపోయినారు? ఎస్, డెఫినెట్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నిరుద్యోగులు 2 పోటీ చేసి ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే జరిగింది. అక్కడ వాళ్ళు సక్సెస్ అయినట్టే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంచాయతీని, ఏ గ్రామాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా నామినేషన్ వేయాలి, ఖచ్చితంగా ముందరికి రావాలా. నాకు తెలిసి ఇంకా 2-3 విడతలు ఉన్నాయి, ఇంకా టైం ఎక్కువ లేదు. సో మీ సొంత ఊరు నుంచే మీరు నామినేషన్ వేసి పోటీ చేయండి. నిరుద్యోగుల సత్తా ఏంది, యువత సత్తా ఏందో చూపించండి అని చెప్పి నేను మరొకసారి నిరుద్యోగులందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ప్రతి గ్రామాన ప్రతి గెలుస్తారా ఓడతారా అనేది సెకండరీ. ఫస్ట్ నామినేషన్ వేసి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇక మీదట ప్రతి ఒక్క యువత రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పరంగా